బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ కొత్తగా మరో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నుంచి కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 5 రోజుల్లో రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. శోభ, రాష్ట్రంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. మరో 5 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని వాళ్ళు సూచిస్తా ఉన్నారు. అంటే మరో 4-5 రోజుల పాటు ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటి వరకు మనకు పడింది వర్షాలు తక్కువే, ఇంకా భారీ వర్షాలు పడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపు అల్పపీడనము, మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా తోడవడంతో వీటికి తోడు ఉపరితల ఆవర్తనం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిందో ఈ 3 కలిసి రాష్ట్రంపై భారీ అంటే ఏకతాటిగా వర్షాలు పడుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికైతే వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 5 రోజులు వర్షాలు పడతాయని చెప్పి సూచిస్తా ఉన్నారు. మొత్తానికి ఉత్తర తెలంగాణలో ఈ ఒక ఎఫెక్ట్, వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ వర్షాలతో గోదావరి నదికి వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో క్షణక్షణం గోదావరి నీటి మట్టం ఏదైతే ఉందో ఇప్పటికే 43.5 అడుగులకు గోదావరి నది యొక్క ఉధృతి పెరుగుతా ఉంది. ఇప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ రోజు రేపు కూడా విద్యాలయాలకు, కాలేజీలకు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అలాగే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇవ్వాలని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా ప్రత్యేక కాల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఎమర్జెన్సీ ఉంటే అత్యవసర కాల్ నెంబర్లకు కానీ 100 కానీ కాల్ చేయొచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ చూసుకున్నట్టయితే మనము కుమ్రంభీం జిల్లా బెజ్జూర్లో 20 సెంటీమీటర్ల వర్షం కురింది. హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాలు, మండలాల్లో జోరు వాన పడతా ఉంది. లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలలో కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే వాళ్ళ జలమయం అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే రహదారులు అయితే చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ అయితే నిన్నటి నుండి చూసుకోవచ్చు, సాయంత్రం నుండి కూడా ట్రాఫిక్ ఎక్కడికెక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వాగులు, వంకలు పొంగి పొలుడంతో పలు ప్రాంతాల్లో అయితే రాకపోకలు స్తంభించాయి. ఇక్కడ సిద్దిపేట, జనగామ రూట్ లో ఏదైతే మెయిన్ హైవే ఉందో అది యొక్క ఈ వర్షానికి వరదలకి తాకిడికి ఆ రోడ్డు కొట్టుకొని పోయింది. సిద్దిపేటకి, జనగాంకి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ సీజన్ లో అత్యధికంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కుమరంభీం, మంచిర్యాల, సిద్దిపేట,
మెదక్, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఇందవాయిలో అత్యధికంగా 105 మిల్లీమీటర్ల వర్షం పడిందని చెప్తా ఉన్నారు. భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరుడుండడంతో ఆ ఏరియాలో కొన్ని గ్రామాలకు ఇప్పటికే బయట ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఆ ఏరియాలో భద్రాచలం పట్టణంలో పట్టణంలోకి కూడా నీరు చేరిందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిన్న గంగారం వద్ద పాలెం వాగుకు గండి పడింది. మండలంలో ఉన్నటువంటి పలు వాగులు కూడా పొంగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ కొన్ని గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా వచ్చే 3 రోజులు జోరు వానలు ఉంటాయని, తర్వాత కొంచెం వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి తోడు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో 24 గంటల్లో చూసుకున్నట్టయితే మనం వర్షపాతం 18.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏమాత్రం తెలిపివ్వకుండా ఈ వర్షం పడతా ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి చూసుకుంటే హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. అదేవిధంగా కరెంటు సరఫరా ఆగకుండా ప్రత్యేకంగా డిస్కమ్ లో ఏర్పాటు చేస్తా ఉన్నారు. భారీ వర్షాలతో ఎక్కడా కూడా అంటే కరెంటు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే దాన్ని పునర్వ్యవస్థీకరించారని చెప్పి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. స్తంభాలు ఎక్కడైతే నేలకూరాయో వాళ్ళన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే విద్యుత్ ఇంజనీర్లకు ఉన్న సెలవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య సీఎండి రఘుమారెడ్డి నిన్న మీడియాకు తెలిపిన సందర్భం ఉంది. అయితే అదేవిధంగా ఈ రైట్, థ్యాంక్ యూ రాజు.